విద్యార్థులారా, మనకి మొదటి విభాగంలో కవి పరిచయాలుంటాయి. అంటే ప్రతి పాఠానికి ఒక కవి ఉంటారు. ఆ కవి గురించి ఖచ్చితంగా 4 మార్కులు ప్రశ్న కింద అడగడం జరుగుతుంది. కాబట్టి ఒకసారి చూద్దాము. 1 గజేంద్ర మోక్షం నుంచి బమ్మెరపోతున్న ఖచ్చితంగా చదవాల్సిందే. 2 సీతా సాంత్వనం నుంచి కంకంటి పాపరాజు గురించి చదవాల్సిందే. తర్వాత గురు శిష్యుల యొక్క సంబంధం గురించి గురజాడ వెంకటప్పారావు యొక్క కవి పరిచయం చదవాల్సిందే. ఇక చివరిగా జానపద కళారూపాలు అనే పాఠం నుంచి ఆర్విఎస్ సుందరం గారి గురించి చదవాల్సిందే. విద్యార్థులు గమనించండి, ఈ కవి పరిచయాలు చాలా చాలా ముఖ్యమైనవి. తర్వాత మనకి సందర్భాలు ఇస్తారు. ఇవి ప్రతి పాఠంలో ఉన్నటువంటి సందర్భాలు. 1 కలడు కలడనేవాడు కలడో లేడో, ఇది మనకి గజేంద్ర మోక్షం ఇస్తారు. తర్వాత రావే ఈశ్వర కావేవి వరద సంరక్షంపము భద్రాత్మక, ఇది కూడా గజేంద్ర మోక్షం అనే పాఠం నుంచి వస్తుంది. తర్వాత దైవగతి మన్పంగా నెవ్వరికైనా సఖ్యమైన, ఇది మనకి సీతా సాంత్వనం నుంచి ఇస్తారు. తర్వాత మై డియర్ షేక్స్పియర్ మీ తండ్రి అగ్గిరావుడయో అంటూ గురు శిష్యుల సంబంధం గురించి ఇస్తారు. ఈ 4 సందర్భ సహిత వాక్యాలు బాగా చదవండి విద్యార్థులారా, ఇవి చాలా చాలా ముఖ్యమైనవి. విద్యార్థులారా, మనకి ప్రతి పాఠం నుంచి చిన్న ప్రశ్నలు అనేటువంటి సంక్షిప్త ప్రశ్నలు ఇస్తారు. అవి 1 గజేంద్ర మోక్షం అందించే సందేశం ఏమిటి, ఇది గజేంద్ర మోక్షం నుంచి ఇస్తారు. 2 సుక్కపంది స్వభావం ఏంటి, ఇది అతడు అడవిని జయించాడు అనేటువంటి పాఠం నుంచి ఇస్తారు. తర్వాత వెంకమ్మ పాత్ర యొక్క స్వభావం గురించి తెలపండి, ఇది మనకి గురు శిష్యుల సంబంధం అనే పాఠం నుంచి ఇస్తారు. ఇక చివరగా జానపద కళారూపాలు అనేటువంటి పాఠం నుంచి కోలాటం, బుర్రకథ, తప్పిడిగుళ్ళు, యక్షగానాలు అనేవి ప్రశ్నలిస్తారు. ఇవి మీరు బాగా చదవండి, ఖచ్చితంగా పరీక్షల్లో వస్తాయి విద్యార్థులారా. విద్యార్థులారా గమనించండి, మనకి గ్రామర్ పాయింట్లో అంటే వ్యాకరణ అంశంలో అలంకారాలు అనే అంశం ఇస్తారు. అలంకారాలు 2 రకాలు, శబ్దాలంకారాలు, అర్ధాలంకారాలు. ఇక్కడ ముఖ్యమైనవి ఇచ్చాను. 1 వృత్యానుప్రాస అలంకారం, 2 ఉపమాల అలంకారం, 3 చేకానుప్రాస అలంకారం, 4 రూపక అలంకారం. విద్యార్థులారా, ఇవి బాగా చదవండి. అంటే శబ్దాలంకారాలు మాత్రమే చదివితే సరిపోతుంది, కానీ ఇక్కడ నేను శబ్దాలంకారాలు, అర్ధాలంకారం కలిపి ఇచ్చాను. ఈ 4 ఖచ్చితంగా 2 వస్తాయి, మీరు రాయాల్సింది 1 విద్యార్థులారా. తర్వాత ఛందస్సు చూస్తే కనుక ఛందస్సులో మనకి వృత్తములు, జాతులు, ఉపజాతులు ఉన్నాయి. మీరు జాతులు అనేవి ఒక 4 చదువుకుంటే సరిపోతుంది. ఈ 4 నుంచి 1 ఇస్తాడు. 1 ఉత్పలమాల, చంపకమాల, శార్దూలం, మత్తేవం. ఈ 2 అంశాలు కూడా బాగా చదవండి విద్యార్థులారా. విద్యార్థులు గమనించండి, మనకి 2వ విభాగంలో 50 మార్కులు ఉంటాయి. ఆ 50 మార్కుల ప్రశ్నలు ఏంటో చూద్దాం. మొదటి అంశం ప్రతిపదార్థాలు, అంటే పద్యము వాళ్ళే ఇస్తారు. ప్రతి పద్యములో ఉన్న పదానికి అర్థం అనేది రాయవలసి ఉంటుంది. అవి ఏమిటో చూద్దాం. లావక్కింతయు లేదు అనేటువంటి ఒక పద్యం ఇస్తారు. 2 సిరికించప్పుడు శంఖ చక్రములు అనేటువంటి ఒక పద్యం ఇస్తారు. 3 జనకుడు తండ్రి సద్గుణ విశాలుండు అనేటువంటి ఒక పద్యం ఇస్తారు. ఈ 3 బాగా చదవండి విద్యార్థులారా. ఈ 3 నుంచి ఖచ్చితంగా 1 వస్తుంది. కాబట్టి 2వ అంశం కింద వ్యాస రూప ప్రశ్నలు, మనకి మొత్తం 5 యూనిట్లు ఉన్నాయి విద్యార్థులారా. మీరు 5 యూనిట్లు చదవవసరం లేదు, ఒక 4 యూనిట్లు చదువుకుంటే సరిపోతుంది. అవి 1 మొదటి యూనిట్ నుంచి గజేంద్ర మోక్షం సారాంశం రాయండి. 3వ యూనిట్ నుంచి అతడు అడవిని జయించాడు అనేటువంటి నవలా సారాంశం రాయండి. 4వ యూనిట్ నుంచి గురు శిష్యుల యొక్క సారాంశం తెలపండి. ఇక చివరిగా మిగిలింది 5వ యూనిట్ తెలుగువారి జానపద కళారూపాలను విశ్లేషించండి, లేదా అచ్చ తెలుగు జానపద కళారూపాలను రాయని అడుగుతారు. ఏది అడిగినా మీరు రాయాల్సింది ఆ యూనిట్ యొక్క సారాంశం రాస్తే సరిపోతుంది. కాబట్టి విద్యార్థులారా, ఈ విభాగం మొదటి విభాగంలోనూ 2వ విభాగంలోనూ ఉన్నటువంటి ప్రశ్నలన్నీ కూడా చదవండి. ఇవి చాలా ముఖ్యమైనవి, జాగ్రత్తగా చదవండి, ఏమాత్రం భయపడకుండా చదవండి. అందరికీ ఆల్ ద బెస్ట్.